నమస్తే అన్న, అందరికీ నమస్కారం. అమెరికా మరియు ఇరాన్కు సంబంధించిన చర్చలు విఫలం కావడంతో రష్యా అధ్యక్షుడు కీలక ప్రకటన, సంచలన ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే, పాకిస్తాన్ వేదికగా అమెరికా ఇరాన్ చర్చలు విఫలమైన వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎంట్రీ ఇచ్చారు. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిక్షియాన్తో ఫోన్ కాల్ సందర్భంగా చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి కోసం తీసుకోవాల్సిన చర్యలపైన ఇరు దేశాల నేతలు చర్చించారు. ఆ ప్రాంతంలో జరుగుతూ ఉన్న దాడులను తక్షణమే ఆపి చర్చలు జరపాలని, యుద్ధం పరిష్కారం కాదని చెప్పేసి రష్యా అధ్యక్షుడైతే ఇరాన్ అధ్యక్షుడు పెజిక్షియాన్ గారితో తెలపడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ పాకిస్తాన్ పరువు అంతర్జాతీయంగా పోయిందనమాట. మేము అంతర్జాతీయంగా శాంతిని నెలకొల్పుతాము, అమెరికా మరియు ఇరాన్ యుద్ధాన్ని ఆపివేస్తామని చెప్పి పాకిస్తాన్ ప్రధాని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తీరా అక్కడికి వస్తే కానీ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం ఏమాత్రం పనిచేయలేదన్నమాట. అటు అమెరికా వినలేదు, ఇటు ఇరాన్ వినలేదన్నమాట. అలాగే వీళ్ళ మధ్య 21 గంటల పాటు చర్చలు సాగితే కానీ ఇరు దేశాల మధ్య ఒక్క ఒప్పందం కూడా కుదరలేదన్నమాట. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం మనం చూసుకుంటే దారుణంగా విఫలమైంది. ఇటువంటి వేళ మనం చూసుకుంటే కానీ అమెరికా అధ్యక్షుడు పుతిన్, నేను చొరవ తీసుకొని ఇరు దేశాలకు సంబంధించి మరొక సమావేశం నిర్వహిస్తాము, శాంతి చర్చలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. మరి అమెరికా అలాగే ఇరాన్ ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాల్సి ఉంది. ఇరాన్ అధ్యక్షుడు సానుకూలంగా ఉన్నాడని చెప్పేసి రష్యా మీడియా తెలుపుతూ ఉంది. మరి అమెరికా ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.